Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈరోజు మనం డిజైన్ చేసుకోబోయే వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఇదే అనమాట. సో దానికోసం ముందు మనం ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలి. ఓకే, విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం రూలర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మనం సెంటర్లోకి అలైన్ చేసుకోవాలి. ఓకే, హారిజాంటల్ సెంటర్ ఒకటి, వర్టికల్ సెంటర్ ఒకటి, ఇలా అలైన్ చేసేసుకోవాలి. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా అలైన్ చేసేసుకున్నాక ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం అవుట్లైన్స్ వేసుకుందాం. సో అవుట్లైన్స్ డిజైన్ వేసేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా మనం దానికి ఫస్ట్ స్టెప్ కోసం ఇక్కడ మనం క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నుంచి ఎలిప్స్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో దానికోసం మనం సింపుల్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం 100/100 తీసేసుకుందాం ఫస్ట్ బై డిఫాల్ట్. ఓకే, తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లో ఉంటుంది అనమాట విడ్త్ అండ్ హైట్. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ మనం విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 20 ఇంచెస్ ఇస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఇక్కడ ఇలా అలైన్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇక్కడ ఇది సెంటర్లోకి అలైన్ అయింది. ఈ పింక్ లైన్ ఉంది కదా, దీన్ని బట్టి మనం ఇది సెంటర్లోకి అలైన్ అయినట్టు మనం జస్టిఫై చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని నేను ఫస్ట్ ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇది హాఫ్గా ప్లేస్ అయింది, ఆ పింక్ లైన్ వచ్చింది కదా, దాన్ని బట్టి మనం ఇది హాఫ్గా ప్లేస్ అయిందని మనం జస్టిఫై చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఇలా హాఫ్గా ప్లేస్ చేసేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని దీన్ని కొద్దిగా ఇలా కిందికి ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా దీన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని లేయర్స్లోకి వెళ్ళినట్లయితే లేయర్ సెలెక్టెడ్ ఉంటుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సింపుల్ స్టెప్ అనమాట ఇది. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని ప్రాపర్టీస్లోకి వెళ్ళి దాని ఫిల్ కలర్ అనేది నేను టెంపరీగా వేరే డిఫరెంట్ కలర్ పెట్టుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పింక్ కలర్ పెట్టేసుకుందాం. ఓకే, అండ్ లేయర్స్లోకి వెళ్ళి ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో అది బ్లాక్ లేయర్ కింద వేసుకోవాలన్నమాట ఇలా. సో వేసేసుకొని ఈ పింక్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా కొద్దిగా ఇలా పైకి తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి రెండు ఇక్కడ అటాచ్ అయ్యే విధంగా తీసుకోవాలన్నమాట పైకి ఇలా. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజెస్ ఉంది కాబట్టి ఇమేజ్ సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి. సో అందుకే ఇది ఇంకొంచెం పెద్దగా తీసుకుంటున్నాను. పెద్దగా తీసుకొని మళ్ళీ పైకి తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండు అటాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే ఈ పింక్ లేయర్ ఏదైతే ఉందో దీని యొక్క స్ట్రోక్ మనం వైట్ కలర్లో పెట్టేసుకోవాలి. అండ్ దీని స్ట్రోక్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను 20 పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది కాబట్టి కనబడట్లేదు. సో ఇప్పుడు అదే స్ట్రోక్ బ్లాక్ దాన్ని కూడా ఇస్తాను. సో అప్పుడు కనిపిస్తుంది చూడండి. సో లేయర్లో ఇది బ్లాక్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఫిల్ వచ్చేసి బ్లాక్ అలాగే పెట్టేసుకుందాం. స్ట్రోక్ వచ్చేసి వైట్ సెలెక్ట్ చేసుకుందాం. వైట్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ సైజ్ వచ్చేసి ఇక్కడ 100 పెట్టేసుకుందాం. ఓకే, సో ఈ పింక్ ఏదైతుందో దానికి కూడా మనం ఇక్కడ 20 కాకుండా 100 పిక్సెల్స్ పెట్టేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ వైట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్ గ్రేడియంట్ ఏదైతే ఉందో అది అప్లై అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇందులో నుంచి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి పింక్స్ అని ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇందులో ఆల్రెడీ ప్రీలోడెడ్ ఉంటాయి అనమాట కొన్ని. దీంట్లో నుంచి ఆప్షన్ ఉంది కదా పింక్ 14 అని, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసేసుకొని బై డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో కలర్స్ అవి సేమ్ అలాగే పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది కాబట్టి ఈ పింక్ లేయర్ యొక్క స్ట్రోక్ కూడా కనిపిస్తుంది చూడండి. ఓకే, సో 2 ఎలిప్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్క్వేర్ తీసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నుంచి ఒక స్క్వేర్ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసేసుకొని స్క్వేర్ని డ్రా చేసుకుంటున్నాను ఇలా. ఇవాళ షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇలా. సో ఇక్కడ స్క్వేర్ యొక్క హైట్ అండ్ విడ్త్ వచ్చేసి మనం ఇక్కడ 12 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 12 ఇంచెస్ విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట.
సో పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. సో స్ట్రోక్ కలర్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ వైట్ పెట్టేసుకోవాలి. అండ్ స్ట్రోక్ సైజ్ వచ్చేసి 100 పిక్సెల్స్ పెట్టేసుకోవాలి. ఓకే. అండ్ ఈ స్క్వేర్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసేసుకొని కార్నర్కి వెళ్ళినట్లయితే కర్సర్ ఇలా చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అయినప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా రొటేట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్ రొటేషన్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే. ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఈ ఒకటి ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్క్వేర్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో లేయర్స్లోకి వెళ్ళినట్లయితే స్క్వేర్ లేయర్ సెలెక్ట్ అవుతుంది. సో కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేసేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. సో వన్స్ ఒకసారి ఇలా కాపీ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని లేయర్స్లోకి వెళ్తాను. సో ఇక్కడ మనకు సెలెక్ట్ అయి ఉంటుంది. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లో విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టేసుకుంటాను. విడ్త్ హైట్ 4 ఇంచెస్, హైట్ 4 ఇంచెస్. ఓకే. పెట్టేసుకొని దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇంకొక కాపీ వచ్చేస్తుంది. అది తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మనకు అవుట్లైన్స్ అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. సో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏంటంటే ఇందులోకి మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఇవి యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ రెక్టాంగిల్ని నేను దీనిపైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా రెక్టాంగిల్ లేయర్ అనేది సెలెక్ట్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఆటో సెలెక్ట్ అనే ఆప్షన్ టిక్ మార్క్ ఉంది కదా. సో ఈ టిక్ అయి ఉంటే మనకి ఇక్కడ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ దీంట్లోకి ఇమేజ్ని యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను సింపుల్గా. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటే ఏమైపోతుందంటే సో ఈ రెక్టాంగిల్ ఏదైతుందో దాని పైనకి వచ్చేస్తుంది అనమాట సింపుల్గా. సో దీన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో క్లిక్ చేసేసుకొని ఇప్పుడు ఏంటి అంటే ఇమేజ్ ఈ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఇమేజ్ లేయర్ అనేది ఈ షేప్ లేయర్ పైననే ఉండాలి. సో అలా పైన పెట్టేసుకుని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆ ఇమేజ్ అనేది దాని కింద ఉన్న షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఆ ఇమేజ్ని మనం ఇలా మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ మిగతా అన్ని ఇమేజెస్లో కూడా యాడ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్నాను. ఇమేజ్ షేప్ పైన పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ అనేది ఆ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ని మనం రీసైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇమేజ్ లేయర్ సెలెక్ట్ అయినప్పుడు కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ అనేది క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సైజ్ అనేది ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ప్లేస్మెంట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. సో వన్స్ ఒకసారి ప్లేస్మెంట్ చేసేసుకున్నాక ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో సేమ్ ప్రొసీజర్ అనమాట మిగతా 3 ఇమేజెస్ కూడా యాడ్ చేసేసుకుంటాను ఫాస్ట్గా. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది అనమాట ఇమేజ్. సో దీన్ని అన్నిటికంటే కింద వేసేసుకుంటాను. ఓకే. సో ఈ గ్రేడియంట్ లేయర్ కింద కూడా వేసుకున్నాను. సో అందుకే కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ గ్రేడియంట్ లేయర్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రేడియంట్ లేయర్ అంటే పింక్ లేయర్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్ అని ఉంది కదా, ఇందులో నుంచి మనం ఇక్కడ హ్యూ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు నేను మీకు ఇక్కడ దీని హైట్ బెట్ చూపిస్తాను ఫస్ట్. సో ఇది హైట్ చేసుకున్నట్లయితే దాని కింద ఉన్న ఇమేజ్ ఏదైతుందో అది మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే. సో దానిపైన ఉన్న గ్రేడియంట్ లేయర్ని ఇప్పుడు నేను ఎడిట్ చేసుకుంటున్నాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ హ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవాలి. సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 40 అలా పెట్టేసుకుంటాను. సో 40 అలా పెట్టేసుకున్నాక మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇమేజ్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కార్నర్కి వచ్చేసి ఇక్కడ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ సమ్వేర్ అరౌండ్ పింక్ని సెలెక్ట్ చేసుకున్నాను. పింక్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం తీసుకున్న పింక్ కలర్ ఏదైతుందో అది ఆ ఇమేజ్ కింద వేసేసుకోవాలి సింపుల్గా ఇలా. సో అప్పుడు చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను టెక్స్ట్ లైన్ని తీసుకుంటున్నాను. టెక్స్ట్ లైన్ని తీసుకుని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకు బై డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ టెక్స్ట్ లైన్ అన్నిటికన్నా పైన ఉండాలి. సో ఫస్ట్ నేను దీన్ని పైకి తీసుకెళ్తా. ఓకే.
పైకి తీసుకెళ్ళి దీన్ని నేను ఎడిట్ చేసుకుంటున్నాను. సో సింపుల్గా డబుల్ క్లిక్ ఇచ్చేసి కీబోర్డ్లో Ctrl+A క్లిక్ చేసేసుకొని బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే మనకు అది హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మూమెంట్స్ అనేది అవుతుందో దాన్ని పక్కన కట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని స్పేస్ బార్ పైన క్లిక్ చేసుకోవాలి. సో కీబోర్డ్లో Ctrl+A క్లిక్ చేసేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ క్యారెక్టర్ ఆప్షన్స్లో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాటి మధ్యలో స్పేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను 55 అలా పెట్టేసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 60 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, BAUHAUS బౌవాస్ 93 అని ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ లైన్ ఏంటి అంటే ఇది ఒక లెఫ్ట్ సైడ్ అయిపోతుంది, రైట్ సైడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి మనం ఇది ప్రింట్ చేసిన తర్వాత ఏమైపోతుందంటే ఈ హ్యాపీ అనేది లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది, ఈ మూమెంట్స్ అనేది రైట్ సైడ్లో వచ్చేస్తుంది. సో ఆ విధంగా నేను ఇది ఎగ్జాక్ట్లీ ఇలా సెంటర్లోకి ప్లేస్మెంట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ట్యూటోరియల్ యూజ్ చేసిన ఇమేజెస్ అన్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఒరిజినల్ PHP ఫైల్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ గైస్ చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకుంటాము. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.